ఎంచేతంటే వీళ్ళవన్నీ అబద్ధాలు చెప్పారు కదా వాళ్ళు. సూపర్ 6 అన్నారు, మామూలుగా రైతులకి 20,000 అన్నారు, అమ్మఒడి తల్లికి వందనం అన్నారు, ఎన్నో చెప్పారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోయేటప్పటికీ ఈ రోజున మీరు ఒకటే గమనించండి. మొన్న క్రిస్మస్ జరిగింది, షాపుల వాళ్ళందరూ కూడా గోల. ఇవాళ సంక్రాంతి వచ్చింది, ఏ షాపు కూడా ఏగలు తోలుకునే పరిస్థితి ఉంది. ఎందుకనంటారు కారణం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలన్నీ అందరికీ కొట్టేవారు, చేతిలో డబ్బులుండి రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా కొనుగోలు శక్తి పెరిగేది. జీడిపి కూడా మీరు జీడిపి తీసుకోండి, జీడిపి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉండేది. ఇప్పుడు 16వ 17వ స్థానాన్ని పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతున్నామయ్యా మేము, మొత్తం అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు. అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పాడు మొన్న. ముఖ్యమంత్రి గారు ఒక అసెంబ్లీలో ఒక స్క్రీన్ మీద 7 లక్షల కోట్ల చిల్లర అప్పులు చేసి వెళ్ళిపోయారు, నేను చాలా హామీలు ఇచ్చాను, ఇప్పుడు ఎట్లా చేయాలని ఆయన బాధ కూడా పడ్డాడు. మీరు తప్పు చెప్పారు. 7 లక్షలు కదా, ఆయన 14 లక్షలు అని చెప్పాడు. అప్పుడు 14 లక్షలు కానీ అఫీషియల్గా అఫీషియల్గా అంటే అఫీషియల్ ఒకటి అన్అఫీషియల్ ఒకటి ఉన్నాయని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నిజం ఎరగడు. ఆయన నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అనేవారు. ఆయన నిజం ఎరగడు. ఇవాళ సూపర్ 6 చేస్తానని 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్న ఆయన ఈ అప్పులు ఉన్నాయన్న సంగతి తెలీదా? ఎలా చేస్తానని చెప్పాడు? ప్రజల్ని ఏ రకంగా నమ్మించారు, ఏ రకంగా మోసం చేశారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసేస్తున్నాం, టోటల్గా ఎత్తేస్తున్నాను అన్నారు. ఇవాళ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ని మోసమే కదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1,00,000 కోట్లు అప్పు చేసాడండి. ఆయన అప్పుడే దగ్గర 1,00,000 అయిపోయింది ఈ 7 నెలల్లోనూ. ఏం చేశాడో ఎవరికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏ పథకాన్ని ఆపకుండా కంటిన్యూ చేపట్టి ఈ రాష్ట్రం చదువుల్లో నెంబర్ 1. కేరళలో చదువుల్లో ఎప్పుడు కేరళ నెంబర్ 1 భారతదేశంలో. కానీ ఆంధ్ర రాష్ట్రం 16, 17 స్థానంలో ఉండేదాన్ని నెంబర్ 1 తీసుకొచ్చాడు. జీడిపి రేట్ నెంబర్ 1 తీసుకొచ్చాడు. ఇండస్ట్రీస్ 6, 7 స్థానంలో తీసుకొచ్చారు, ఎప్పుడో 16వ స్థానంలో. అన్నిటిలోనూ కూడా నెంబర్ 1లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్నీ కూడా అదాపతాళానికి